ఏడుకొండలపై కొలువైన తిరుమలేశుడు భక్తులకు కొంగు బంగారంగా నిలుస్తున్నాడు. శ్రీవారి దర్శనం కోసం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తారు. ఇక బ్రహ్మోత్సవాలు, పండుగలు వంటి ప్రత్యేక రోజుల్లో అయితే భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. కలియుగ దైవం శ్రీనివాసుడి దర్శనం కోసం వచ్చే భక్తుల్ని తిరుమలలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలు తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. మంగళవారం తెల్లవారుజామున 5 గంటల 40 నిమిషాలకు నిత్యాన్నదాన క్యాంటీన్ స్టోర్ రూమ్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. గోదాంలో మంటలు ఎగిసిపడ్డాయి. ఏం జరిగిందో తెలుసుకునే లోపే ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది గోదాం వెనుక భాగం గోడల్ని తొలగించి లోపలికి చేరుకుంది. ఎట్టకేలకు ప్రమాదం జరిగిన 5-6 గంటలకు పరిస్థితి కంట్రోల్లోకి వచ్చింది. ప్రమాదంలో స్టోర్ రూంలోని ముడిసరుకు కాలి బూడిదైంది. టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, జేఈఓ శ్రీనివాసరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం కారణంగా మధ్యాహ్నం వరకు అన్నప్రసాద సేవలు నిలిపివేశారు. తర్వాత మరోచోట అన్నదానానికి ఏర్పాట్లు చేశారు. మొన్నటికి మొన్న శ్రీవారి ప్రసాదం తయారీ పోటులో అగ్ని ప్రమాదం జరిగింది. బాండీలో మరిగిన నెయ్యి గోడలపై పడడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అక్కడున్న విద్యుత్ తీగలకు మంటలు వ్యాపించడంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. 4 రోజుల వ్యవధిలో 2 అగ్ని ప్రమాదాలతో భక్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 2 ప్రమాదాల్లోనూ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. తిరుమలలో వరుస అగ్ని ప్రమాదాలపై స్పందించిన జేఈఓ అంతా శ్రీనివాసుని లీలగా అభివర్ణించారు. శ్రీవారి దయవల్లే ప్రాణనష్టం జరగలేదని అన్నారు. ఒకదానికి సంబంధం లేదండి, అంతా యాదృచ్ఛికం, భగవంతుని లీల. కాబట్టి యాక్సిడెంట్ జరిగింది, బట్ ఎవరికి ఏం కాలేదు. అక్కడ కాలేదు, ఇక్కడ కాలేదు, అది కూడా భగవంతుని లీలే. కాబట్టి మనం ఒక భాగాన్ని మాత్రమే చూడడం సబబు కాదు. 2 వేరు. ఒకటి స్టోర్ రూమ్ లోపల జరిగింది, ఒకటి వంట చేసేటప్పుడు జరిగినటువంటి ప్రమాదము. 2 వేరు విషయాలు. కాబట్టి అట్లా కలిపి చూడకూడదన్నది నా అభిమతం. మరోవైపు శ్రీవారి పాదాల మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వృద్ధురాలు చనిపోయింది. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. కర్ణాటక, తమిళనాడుకు చెందిన 12 మంది భక్తులు శ్రీవారి దర్శనం కోసం కొండకి వచ్చారు. సైట్ సీయింగ్ కోసం ఓ జీపులో వెళ్లారు. శిలాతోరణంలోని శ్రీవారి పాదాలు చూసి తిరిగి వస్తున్న సమయంలో జీపు బ్రేక్ ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగింది. శ్రీవారి సన్నిధిలో వరుస ప్రమాదాలు దేనికి సంకేతమంటూ భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఏం జరిగినా గోవిందుడిదే భారమంటున్నారు.